ఈవేళ మన దేశం అంతా పొల్యూషన్ గురించి ఆలోచిస్తారు, కానీ ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఇది సడన్గా ఈవేళ పొల్యూషన్ దేశంలో ఆఫ్ చేయాలంటే కష్టం. మనం ఏం చూస్తున్నాం, ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంకా ఎక్కువగా ఉన్నదని వచ్చింది. ఇదంతా నేషనల్ పాలసీ కావాలి. ఒక అరావళి ఆ మౌంటైన్ రేంజ్ అనే సేవ్ చేస్తే అయిపోయేది ఏం లేదు. మన నదుల ప్రాజెక్ట్స్ వల్ల దానివల్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదో తెస్తామని మొత్తం నదీ సిస్టమ్ని పాస్ చేస్తాం, మొత్తం మౌంటైన్స్ని పాస్ చేస్తాం. అదంతా జరిగింది. కొత్తగా పాలసీ తీసుకొని మరి చైనా చెప్పే మాట మర్చిపోకూడదు. చైనా ఏమంటున్నారంటే మేము సాల్వ్ చేసాం, మేము మీకు చెప్తామంటే మనకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కానీ చైనా చేసింది మొత్తం వెహికల్స్ అన్నీ చైనాలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్గా చేశారు. సోలార్ ఎనర్జీ విపరీతంగా పెంచారు. కానీ మనం మార్చుకోవాలి. ఒక అరావళి రేంజ్ ఆ కొండను కొద్దిగా సేవ్ చేసాం. ఢిల్లీలో ఉన్నది కాబట్టి, ఢిల్లీ పక్కన ఉన్నది కాబట్టి దేశం అంతా అల్లరవింది, అది చూస్తున్నాం. కానీ అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు, అనుకున్నంత ఇంపాక్ట్ కాదు. పాస్ చేయవలసినంత పాస్ చేశారు. మొత్తానికి ఈవేళ భారతదేశంలో పొల్యూషన్ వచ్చే కారణం ఏంటంటే కార్లు, స్కూటర్లు అవి ఆఫ్ చేయగలరా? ఆఫ్ చేయలేరు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలి. దానికి ఏం స్కీమ్ లేదు. సోలార్ ఎనర్జీ పెంచాలి, బొగ్గు తక్కువ వాడాలి. ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే బొగ్గు లాబీ ఉన్నది, ఆ లాబీ ఉన్నది, ఈ లాబీ ఉన్నది. ఎవరిని అర్థం రానివ్వకుండా చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇది ఒక నేషనల్ కన్సెన్సస్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని టాయిలెట్స్ గురించి తీసుకొచ్చారు కదా, దేశం అంతా అర్థం చేసి ఒక సెన్స్ తీసుకొచ్చారు కదా, అలా తేవాలి. అది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కనపడుతూ లేదు. ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అనేవాడు మొదటిసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె కింద పెట్టుకున్నారు ఎన్వైరన్మెంట్ మినిస్టర్. అలాంటి ఇంపార్టెన్స్ ఈ ప్రభుత్వంలో ఉన్నదా? గత ప్రభుత్వంలో ఉన్నదా? మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో లేదు. సో అందువల్ల ఒక అరావళి మీరు చూస్తే కరెక్ట్ కాదు. ఓవరాల్ పిక్చర్ తీసుకుని ఎన్వైరన్మెంట్కి, పొల్యూషన్కి, అడవులకి ఇంపార్టెన్స్ ఇస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు.